ఈరోజు వ్లాగ్‌లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే, క్యాండీ స్కూల్‌కెళ్ళే వరకు అండ్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఎన్ని పనులుంటాయి అనేది నేను చూపిస్తాను. సో, మా హస్బెండ్ ఒక మాట అంటారనమాట. "ఇంకేంటి అమ్మాయి స్కూల్‌కెళ్ళిపోయింది కదా! 3 అవర్స్ నువ్వు ఫ్రీగా ఉండొచ్చని." సో, ఈ వీడియో మా హస్బెండ్‌కి చూపించాలి. ఎన్ని పనులుంటాయి కదా! ఆడవాళ్ళకి పనులసలు అయిపోనే అయిపోవు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. లేకపోయినా మనమే ఏదో ఒకటి కల్పించుకొని చేస్తూనే ఉంటాము. నేను వీక్‌లో ఒక్కసారన్నా కంపల్సరీగా పూరి చేస్తాను. దీంతో పాటు శనగలు, ఆలు కర్రీ చేస్తాననమాట. చాలా బావుంటుంది. సో, అది చూపిస్తాను చూడండి. సో, దానికోసమయితే నేను శనగలు, ఆలు ఫస్ట్ ఇట్లా కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి అండ్ ఇక్కడ నేను పూరీలు చూడండి కొంచెం ఉప్పను, కొంచెం ఆయిలేసి కలుపుతాననమాట. అసలు ఆ ఆయిలే పీల్చుకోవు. చాలా డ్రైగా బావుంటాయి తినేటప్పుడు ఇలా కలిపితే. సో, నా రొటీన్‌తో పాటు అండ్ క్యాండీ స్కూల్ నుంచొచ్చాక నేను తనకి మళ్ళీ హోమ్ స్కూలింగ్ ఎట్లా చేపిస్తున్నాను అండ్ ఏమేం చదివిస్తున్నాను. హోమ్ స్కూలింగ్ అనే టర్మ్ కరెక్ట్ రాదు ఇప్పుడు. బట్ స్టిల్ తన హోమ్ వర్క్ ఎలా చేపిస్తున్నాను అండ్ తనకి రివిజన్ ఎట్లా చేపిస్తున్నాను అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. సో, ఎందుకంటే రోజు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అంతే పడుతుంది వాళ్ళకి రివిజన్ చేపిచ్చడం. ఇది చిన్నప్పటి నుంచి మనం ఈ హాబిట్ గనుక బిల్డ్ చేస్తే వాళ్ళకి పెద్దయ్యాక లాస్ట్ మినిట్‌లో చదివే ఆ టెన్షన్ కానీ అలాంటియి ఏమీ ఉండవనమాట. సో, దానికోసం చిన్న పిల్లలు అప్పటి నుంచే మనం ఇదొక హాబిట్ లాగా బిల్డ్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆ స్ట్రెస్ ఫ్రీ గానీ, ఎగ్జామ్ ముందు రోజు చదవాలని గానీ, సో, ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా పీస్‌ఫుల్‌గా ఎళ్లి వచ్చిందంతా రాసేసైతే వస్తారు. నేను క్యాండీకి పర్సనల్‌గా నేను చెప్పాలనుకునేదేంటంటే, నీకు కాన్సెప్ట్స్ అర్థమైతే సరిపోతుందని. తను పెద్దయ్యాక కూడా నేను ఇదే చెప్తాను. సో, మార్క్స్ ఎంత వస్తాయి అనేది ముందు పక్కన పెడితే, తనకు కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమవుతుందా లేదా? తను థింకింగ్ కేపబిలిటీ ఉందా లేదా అని. ఎందుకంటే నేను ఇంజినీరింగ్ చేశాను. నేను చాలా జాబ్స్ చేశాను. 6, 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు కూడా ఐటీ ఇండస్ట్రీలో. బట్ నేను చదివిన చదువు, నేను చేసిన జాబ్‌కి ఒక్కదానికి కూడా సంబంధం లేదనమాట. కంప్లీట్‌గా డిఫరెంట్. బట్ ఆ చదువు ఎలా ఉపయోగపడిందంటే, నాలో కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేసుకుంటానికి అండ్ నన్ను నేను ఒక రూట్‌లో మలుచుకుంటానికి, ఒక సరైన పాత్ ఎంచుకుంటానికి నాకు హెల్ప్ చేసిందనమాట. సో, క్యాండీ కోసం నేనెప్పుడు కూడా మార్క్స్ ప్రెషర్ పెట్టాలి అని అనుకోను. బట్ మినిమమ్ బేసిక్ మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి కదా! ఎందుకంటే వాళ్ళకంటూ ఒక డిగ్రీ ఉండాలంటే, అంత బేసిక్ అయితే ఉండాలి కదా! సో, ఇవే మాటలు నేను క్యాండీ పెద్దయ్యాక కూడా చెప్తాను. మీకొక డౌట్ రావచ్చు. మరి ఇన్ని చెప్తున్నావు కదక్కా! మరెందుకు మీరు ప్లే స్కూల్‌లో కానీ వేశారు అని. నాకు కామెంట్స్ కూడా వచ్చాయి. ఇంత చిన్న పిల్లని ఎందుకు పంపించారు అని. సో, పాపని మేమెందుకు పంపించాము అనంటే, తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లల్లో పెరగలేదనమాట. అసలు ఆడుకునేకి తన దగ్గర ఒక్కళ్ళు కూడా లేరు. ఇదైతే ఈ శనగలైతే నేను క్యాండీ లంచ్ బాక్స్‌కి పంపిస్తున్నాను. మాక్సిమం ట్రై చేస్తాను తనకి హెల్తీ స్నాక్సే పంపించడానికి. ఈ ఇడ్లీ సాంబార్ నుంచి నెక్స్ట్ డే వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇది నా బ్రేక్‌ఫాస్ట్ నెక్స్ట్ డేలో. నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్లి క్యాండీనయితే స్కూల్‌లో వదిలిపెట్టొచ్చాము. వస్తూ నేను కూరగాయలు గూడా తీసుకొచ్చుకున్నాను. అండ్ స్కూల్ నుంచి వచ్చాక పండు గాడికైతే నేను సిట్ అనేది నేర్పిస్తున్నాననమాట. దానికోసం పెడిగ్రీ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఇందాక చెప్పాను కదా! ఎందుకు స్కూల్‌కి జాయిన్ చేశామనంటే, సో, నేను చెప్పినట్టు తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలతో ఆడుకోవటం కానీ, పిల్లల్లో తిరగటం కానీ అలా లేదనమాట. సో, సోషలైజేషన్ స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ఎదురింట్లో కూడా ఎవ్వరు పిల్లలు లేరు. లాస్ట్ మేము రాబోయే మంత్‌లో ఒక ఇద్దరు, ముగ్గురు పిల్లలొచ్చారనమాట. సో, వాళ్ళతో బాగానే ఆడింది. కానీ అది సరిపోదనమాట. పిల్లల్లో తిరుగుతూ ఉంటే మాటలు త్వరగా వస్తాయి. ప్లస్ దానికి తోడు ఏంటంటే సోషలైజేషన్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ వాళ్ళు ఏంటంటే ఆహ్, వాళ్ళకంటూ ఆడుకుంటానికి ఒక ఫ్రెండ్ కూడా దొరుకుతారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, దానికోసమే నేను క్యాంటీనయితే స్కూల్‌లో వేశామనమాట. అదే మెయిన్ రీజన్. అంతేగాని తనక్కడ వెళ్లి ఏదేదో తెగ చదివేస్తుందని కాదు. బట్ వి ఆర్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే క్యాండీ ఇంటికొచ్చి కొంచెం కొత్త వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ చెప్తూ ఉంది. సో, దట్ ఈస్ ఫైన్, గుడ్. అండ్ వేరే పిల్లలతో మింగిల్ అవ్వడానికి తనకి చాలా డిఫికల్ట్‌గా ఉంది. ఎందుకంటే పిల్లలతో లేదు కాబట్టి తను తొందరగా చాలా షై ఫీల్ అవుతుందనమాట. సో, చాలా లోన్‌లీగా ఉంటుంది. మేము వదిలేసి వచ్చాక కూడా కాసేపు ఏడుస్తుంది. బట్ మనసు కొంచెం స్ట్రాంగ్ చేసుకొని మేము వదిలేసి వస్తున్నాం. ఎందుకంటే బాగా అలవాటవ్వాలి. అందరితో ఆడుకోవడం రావాలి. అందరితో మింగిల్ అవ్వడం రావాలి అని. సో, చూసారు కదా! ఇందాక కూడా స్కూలుకి వెళ్ళడానికి కొంచెం ఏడుస్తున్నట్టు మొహం పెట్టేసిందనమాట.
మొన్నటి వరకైతే నేను కూడా అక్కడే కూర్చున్నాను కానీ, ఇంకా ఒకసారి క్లాస్‌లోకి వెళ్ళిపోయాక ఇంకా ఒక 10 మినిట్స్ అట్లా ఏడ్చినాక మళ్ళీ నార్మల్ అయిపోతుందంట. సో, ఇంక అందరితో ఆడుతుంది, అన్నీ బానే చెప్తుందని చెప్పారు టీచర్. సో, ఇంక అంత బాగా ఉన్నప్పుడు ఇంకా ఎందుకులే ఇంకా అని నేను వెళ్ళడం స్టాప్ చేశాను. ఇంకా తన వరకైతే తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తున్నామనమాట. అండ్ వచ్చేటప్పుడే రైతు బజార్ ఉంటుంది. అక్కడి నుంచి నేను కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటున్నాను. బాగా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. బావుంటాయి. అండ్ ఈ బాక్స్ సెట్ చూసారు కదా! వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్. ఇది నాకు 380 సంథింగ్ పడింది. అమెజాన్‌లో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ అర కేజీ అట్లాగా అంటే సైజుని బట్టి కూరగాయల సైజుని బట్టి అలా పడతాయి. మినిమమ్ అర కేజీ అయితే పడతాయన్నమాట. సో, చాలా బావుంది. ఫ్రెష్‌గా ఉంటాయి కూరగాయలు. గజిబిజిగా కవర్‌లో పెడితే కనిపించకుండా అట్లా ఉంటాయి కదా! సో, ఈ బాక్సెస్ అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి నాకు. చాలా బావుంది సెట్. ఎంత పని ఉంటుందో చాలా పనుంటుంది. అసలు కనిపించదనమాట. ఎప్పటినుంచో ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే, నాకు కుదరట్లేదు. నేనేదన్నా తీసి బయట పెట్టాననుకోండి, అది తీసుకొని పరిగెత్తుతుంది క్యాండీ. మళ్ళీ దాటిలిని పడేసి, అవి తుడిచి, ఇవి తుడిచి, అబ్బో! ఎంత గొడవ చేస్తుందో, గొడవ చాలా ఎక్కువైపోయింది తనది. సో, అందుకని ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని నేను చేయాలనుకున్న పనులన్నీ చేసేస్తున్నాననమాట. సో, ఫ్రిడ్జ్ క్లీన్ ఇట్లా బాక్సెస్ అన్నీ పెడుతున్నప్పుడు నా చెయ్యి ఒలికి కొంచెం ఇది కింద పడిపోయిందనమాట. సో, దానికోసమని మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఒకేసారి పనిలో పనని. అండ్ దానికి తోడు క్యాండీ బట్టలు మొత్తం స్క్రీన్ చేసి చాలా రోజులయిపోయింది. నేను ఎప్పటికప్పుడే క్యాండీ బట్టలు 2, 3 మంత్స్‌కొకసారి లేదంటే 6 మంత్స్‌కొకసారి మొత్తం చూస్తాననమాట. అందులో ఏవి చినిగిపోయినా, లేదంటే ఏదన్నా పట్టకపోయినా అవన్నీ కూడా మొత్తం తీసేస్తాను. తీసేసి ఆ తర్వాత వాటిలనైతే మా పనమ్మాయి ఉంది కదా! వాళ్ళకి తెలిసిన ఒక పాప ఉందనమాట. చిన్న పాప. సో, ఆమెకిచ్చేస్తాము. ఇప్పటి నుంచి కాదు నేను ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాను. బాగా చినిగిపోతే తీసి పాడేస్తాను కానీ, బాగా కొత్తగా ఉన్నాయి. పట్టటం లేదు. కొంచెం టైట్‌గా అయిపోయినాయి. ఇంకా యూజ్ అవ్వదు క్యాండీకి అనుకున్న బట్టలన్నీ తీసి మడత పెట్టేస్తే తను తీసుకెళ్ళి వాళ్ళకిస్తుందనమాట. సో, చాలా బట్టలిచ్చాను నేనలాగా. ఇప్పుడు కూడా చాలా అయినాయి. పెరుగుతున్నారు కదా పిల్లలు. సో దట్ వాళ్ళకేంటంటే వెంటనే బట్టలు పట్టకుండా ఉండడం గానీ, అలాంటి ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అండ్ క్యాండీకి నేను బట్టలు చాలా లిమిటెడ్‌గా కొంటాను. మరీ చాలా చాలా కొనేసేయననమాట. ఎందుకంటే ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి అనేదే నా ఉద్దేశం. అతి అనేది ఎప్పుడు మంచిది కాదనమాట. సో, ఈరోజు డబ్బులున్నాయి కదా అని తెగ కొనేసి ఆ తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళు అడిగేవి చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. అప్పుడు కొనలేకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ అలా కాకుండా మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీని తనకి అలవాటు చేయాలి. ఉన్న దాంట్లో దాచుకోవటం, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవటం అనమాట. సో, నేను జాబ్ చేసేటప్పుడు నేను బాగా సంపాదించాను. కానీ ఎప్పుడు ఒక్క రూపాయి కూడా దాచుకోలేదనమాట. కొంచెమేదో బంగారం చేయించుకున్నానంతే కానీ, ఎక్కువ దాచుకోవటం అనేది నేను చేయలేదు. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని నాకు మ్యారేజ్ అయ్యాకైతే అర్థమైంది. ఎందుకంటే వుమెన్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఎస్పెషల్లీ ఫినాన్షియల్‌గా ఒక రూపాయి అడగాలి అనంటే ఎంతో మొహమాటంగా ఉంటుంది కదా! అండ్ అందులో ఇట్లా జాబ్ చేసి ఇప్పుడు పిల్లల కోసం ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బులకి అడగాలి. లేదంటే ఏదన్నా కావాలన్నా కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. ప్రతి దానికి పర్మిషన్స్ అడగాల్సుంటుంది. సో, ఇవన్నీ కూడా కొంచెం ఇదిగా అనిపిస్తాయి. బట్ స్టిల్ వి హావ్ టు కోప్ అప్ విత్ ద సిట్యుయేషన్. కెరియర్‌లో ఇంత గ్యాపొచ్చేసాక అందరూ అడుగుతూ ఉంటారు. పిల్లలు పుట్టినప్పుడైతే పిల్లల్ని కనలేదా అని అడుగుతారు. అదే జాబ్ మానేసామనుకోండి, జాబ్ మానేసి పిల్లల్ని చూసుకున్నా అంటే, ఇంకా పిల్లలు స్కూలుకెళ్తున్నారు కదా! జాబ్ ఎప్పుడు చేస్తావు అని అడుగుతారు. బట్ ఎవరికీ తెలీదు కదా! ఇంత కెరియర్ గ్యాప్ ఉంటే మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయా అసలు కాల్సే రావట్లేదు. అండ్ బయట సిట్యుయేషన్ ఎలా ఉంది? ఒక జాబ్‌కి వేలల్లో వస్తున్నారు ఇంటర్‌వ్యూస్‌కి. సో, ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి తెలీదనమాట. ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సుంటుంది ఇంటర్నల్‌గా. మనుషులేముంది మాటలేముంది ఫ్రీయే కదా! ఎన్నంటే అన్ని మాటలంటూ ఉంటారు. సో, అలాంటివన్నీ పట్టించుకుంటూ పోతే మనం లైఫ్‌లో ముందుకు వెళ్ళలేము.
అమ్మానాన్నల దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెరిగి, ఎంతో హ్యాపీగా ఉండి, పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీలోకొచ్చినప్పుడు రకరకాల మనుషులు, రకరకాల ఫీలింగ్స్, ఈర్ష్య పడేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు, కావాలని బాధ పెట్టేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, ఇలా రకరకాల పీపుల్ ఉంటారు కదా! వీళ్ళందరినీ మనం దాటుకొని వెళ్ళాలంటే ఎమోషనల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండాల్సుంటుంది. అండ్ ఐ థింక్ ఇలాంటి సిట్యుయేషన్ ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకొనెళ్ళినప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటారు కదా! మీలో ఎంతమంది ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో దట్ ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే నేను క్యాండీ బట్టలన్నీ కావాల్సినయి మంచి మంచిగా ఉండేయన్నీ ఉంచి టైట్ అయిపోయినియి అలాంటియన్నీ తీసేస్తున్నాననమాట. సో అవన్నీ తీసేస్తే ఇంకా వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా! సో వాళ్ళకివ్వచ్చు. అండ్ తన బట్టలు కూడా ఎలాగంటే అలాగా లాగి కింద పడేస్తదనమాట. అండ్ తనతో పెట్టిస్తాను నేను మళ్ళీ వెనక్కి. బట్ తను మనలాగా ఫోల్డ్ చేసి పెట్టలేదు కాబట్టి నేను ఇట్లా ఫోల్డ్ చేసి దేనికదే సెట్‌లో సెపరేట్‌గా పెట్టేస్తున్నాను. సో దట్ తీసుకునేకి ఈజీగా ఉంటది. అండ్ క్యాండీకి ఫ్రాక్స్ అంటే అస్సలు ఇష్టముండదు. అవి చూస్తేనే వేసుకొని వేసుకొని అంటది. అందుకే తనకి మాక్సిమం ఏంటంటే, నేను ఇలా టీ షర్ట్స్, పాంట్స్ ఇవే తీసుకుంటాను. చాలామంది ఏంటంటే, పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ దగ్గర మాట్లాడుకున్నాం కదా! సో, క్లోత్స్ విషయంలో కూడా ఆ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అవి తెలియక కొట్టి, తిట్టి పిల్లలకి అలాగే వేస్తూ ఉంటారు. బట్ పిల్లలు ఎంత సఫర్ అవుతారు అనేదైతే అర్థం చేసుకోరు. సో, ఇంక ఆ బట్టలన్నీ చూసారు కదా! అవన్నీ కిందేసినవన్నీ మిగిలిపోయాయన్నమాట. అవన్నీ నేను ఫోల్డ్ చేసేసి పెట్టేసాను. అండ్ ఆఫ్టర్‌నూన్ అయితే నేను మార్నింగ్ ఇడ్లీ సాంబార్ చేశాను కదా! సో, సాంబార్‌కి కొంచెం ఆలు ఫ్రై అయితే చేశాను. సో, ఇదైతే నా లంచ్ అన్నమాట. అండ్ ఇవి మొలకలు కట్టించడానికని చెప్పేసి నేను రాత్రే నానపెట్టేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ క్యాండీ కాసేపు కుక్కపిల్లకి బొట్లు అది పెట్టి దాంతో ఆడుతుంది. సో, బాగా ఆడుతుందనమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది దీన్ని తీసుకొచ్చి. ఎందుకంటే క్యాండీ బాగా దాంతో పరిగెత్తుకుంటూ, ఆడుతూ అలా ఉంది. తీసుకొచ్చిన రోజు భయపడింది గానీ, తర్వాత చక్కగా దాన్ని పట్టుకొని తిరుగుతుంది. సో, అందరూ మన ఛానెల్‌లో యాక్టివిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకర్థమవుతుంది. అండ్ నాకు కామెంట్ కూడా చేస్తున్నారు కదా! అండ్ డోంట్ వరీ అండి. ఇక నుంచి నేను యాక్టివిటీస్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ బోర్డ్స్ అయితే నేను క్యాండీకి ఇప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ కోసం అయితే చేపిస్తున్నాననమాట. సో, చూడండి వీడియో మొత్తం. మనప్పుడు మనం ఎలా పట్టుకొని రాసామో నాకైతే గుర్తులేదు కానీ, అసల పిల్లలకి రైటింగ్ నేర్పించాలంటే ఎంత డిఫికల్ట్‌గా ఉంటదా అని అనిపిస్తుందండి. అసలు పెన్ హోల్డింగ్ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వాళ్ళు పట్టుకోలేరు సరిగ్గా. సో, చిన్నప్పుడు అసలు మనం ఎలా చేసామనేది నాకు తలుచుకుంటేనే ఏమో ఆశ్చర్యంగా అనిపిస్తది. చూడండి పెన్ హోల్డ్ చేసే పొజిషనే రావట్లేదనమాట తనకి. చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ దాంతో పాటు ట్రేసింగ్ కూడా నేర్పించడం కొంచెం కష్టంగా ఉంది. సో, ఈ బోర్డ్స్ అయితే నాకు బాగా హెల్ప్ చేస్తున్నాయి. Standing line. Sleeping line. E. F. G. H. చెప్పు. I. J. K. L. A for B for C for D for E for egg. F for fox. G for H for hen. I for ink. J for jug. K for very good. L for lion, very good. M for monkey. Arise. అయ్యో ఏమన్నా నేను చేస్తాను.
నేను చూసారు కదా! ఆల్ఫాబెట్స్ చక్కగా చెప్తుంది. అండ్ యాపిల్, బాల్ అవి కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుందనమాట. సో, ఇట్లా మనం రివిజన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. నేను మీకందరికీ చెప్తున్నాను. ఈ హాబిట్ మాత్రం పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పెద్దయ్యాక వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. మనం కూడా పద్దాకులు వాళ్ళని చదవండి, చదవండి, చదవండి అని అరవాల్సిన అవసరం ఉండదనమాట. అసలు మేము చదువుకునేటప్పుడైతే మా అమ్మానాన్నలు ఎప్పుడు కూడా మీరు చదవండి, ఏంటి చదవట్లేదని ఎప్పుడు అనిందే లేదు. మా అంతట మేమే చదువుకున్నాము. బట్ ఇప్పుడు పిల్లలకేంటంటే ఫోన్స్ వచ్చేసాక చాలా వరకు మనం చెప్పాల్సుంటుందనమాట. కూర్చోబెట్టడమే చాలా కష్టమవుతుంది. అండ్ సిట్టింగ్ టాలరెన్స్ గురించి వీడియో అడుగుతున్నారు కదా! సో, తొందరగా నేను అది కూడా చేస్తాను. 5 fingers. Clap, clap, clap. 4 fingers. 4 fingers. 4 fingers. Butterfly. 3 fingers. 3 fingers. 3 fingers. 3 fingers. ఈ రెండు క్లోజ్ చేయి ఇలాగా. ఇది కూడా వెరీ గుడ్. 3 fingers. 3 fingers. ఓకే ఓకే. 2 fingers. ఈ క్లోజ్ చేయి. 2 fingers. 2 fingers. Peace. 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 1 finger. 1 finger. Wow. Show me the square. సో, ఇక్కడ షేప్స్ షీట్ అయితే తీసుకున్నాను. అండ్ నేను ఆల్ఫాబెట్స్ అవి అన్నీ చెప్పేటప్పుడే మధ్యలో నేను రైమ్స్ కూడా చెప్పేస్తున్నాననమాట. సో, నంబర్స్ చెప్పాను కాబట్టి నంబర్స్ రైమ్ అయితే చెప్పించాను. అండ్ దాని తర్వాత నేనిక్కడ షేప్స్ తీసుకుంటున్నాను. కార్డ్‌బోర్డ్ అసల క్యాండీకి గుర్తున్నాయా లేదా అనేది నేను చెక్ చేస్తూ ఉన్నాననమాట. పిల్లలకేంటంటే మనం ఎక్కువ సార్లు రివిజన్ అయితే చేపిస్తూ ఉండాలి. వాళ్ళకి అదే పనిగా చెప్తూ ఉండాలి. ఒక రోజులో 2-3 టైమ్స్ అన్నా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి బాగా గుర్తుంటాయి. అలాగే మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నా ఛానెల్‌లో యాక్టివిటీస్ బాగా పాపులర్ కదా! సో, యాక్టివిటీస్ ఇంకా నెక్స్ట్ నేను చాలా బ్రెయిన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరేమన్నా పర్టిక్యులర్‌గా కొన్ని యాక్టివిటీస్ కావాలి అని అనుకుంటే నాకు కింద అయితే మీరు కామెంట్ చేయండి. సో దట్ దానికి సంబంధించిన యాక్టివిటీస్ అయితే నేను చెప్పిస్తూ ఉంటాను. Square and circle, square and circle, triangle, triangle, rectangle and oval, rectangle and oval, star and heart, star and heart. తర్వాత ఇది ఫస్ట్ ఇది అయిపోయాక షో మీ ది స్టాండింగ్ లైన్. వెరీ గుడ్. స్లీపింగ్ లైన్. వెరీ గుడ్. రైట్ కర్వ్. ఇదిగో రైట్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, ఇది రైట్ కర్వ్. ఓకే. ఫర్ ఏ ఫర్ యాక్స్. ఏంటిది? యాంట్. వెరీ గుడ్. ఏ ఫర్ యాక్స్. ఏ ఫర్ వెరీ యాంట్. Put your hands down. Very good. B for bat. Very good. B for ఏంటిది? Bat. B for ball. Very good. Sabash. C for cat. C for food. ఇదేంటి? car. Very good. C for king. ఇదేంటిది? car. Very good. ఇక్కడ బ్లూ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. అదైపోయింది. బ్లూ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి? బ్లూ కలర్ ఏది? బ్లూ కలర్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. బ్లూ కలర్ ఎక్కడ ఉంది చూపించు. ఏది బ్లూ కలర్? వెరీ గుడ్. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కౌంట్ చేయి. బ్లూ కలర్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కౌంట్ చేయి. కౌంట్ అమ్మా. 1 2 బ్లూ కలర్ ఫ్లవర్స్. గ్రీన్ కలర్ ఎక్కడుంది? నో, వేర్ ఇస్ ద గ్రీన్ కలర్? వీటిలో గ్రీన్ కలర్ ఎక్కడుంది చూపించు. గ్రీన్ కలర్ ఎక్కడుంది? నో, ఇది గ్రీన్. మర్చిపోయావా అన్ని? ఎందుకు మర్చిపోయావు? కౌంట్ చేయి. కౌంట్ చేయి. 1 2
ఓకే, అది పోతుంది. కౌంట్ చేయి. 1, ఇటు చూడు మమ్మీ కాదు, ఇక్కడ చూడు. 1 2 3 4 4 లోటస్. చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. ఎన్ని ఉన్నాయి? సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే ఇది క్యాండీ నర్సరీ సిలబస్ అనమాట. సో బుక్స్ తీసుకోలేదు మేము, దానికి బదులు వాళ్ళ టీచర్ ఏమేమి చేస్తారని బోర్డు మీద పిక్చర్స్ అయితే పంపిస్తారు, దాన్ని బట్టి నేను ఇదైతే డ్రా చేశాను అనమాట. సో దీన్ని నేను రోజు రివిజన్ లాగా చేపిస్తూ ఉంటాను. చాలా ఈజీగా ఉంటుంది క్యాండీకి ఇది రివిజన్ చేయడం. అంటే ఇచ్చుడు. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. This is big, big, big. This is small, small, small. This is short, short, short. This is tall, tall, tall. This is fast, fast, fast. This is slow, slow, slow. This is yes, yes, yes. This is no, no, no. Good. Okay, ఇప్పుడు painting. Okay. స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి ఈ రోజే నేను కూర్చోపెట్టాను అనమాట. అండ్ ఈ రోజే నేను స్టార్ట్ చేశాను తనకి రివిజన్ చేయించడం. సో దట్ అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేపిస్తాను, తనకు ఒక రొటీన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ స్ట్రోక్స్ వేసిస్తే తను స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ రాసే స్టేజ్కి వచ్చింది అనమాట. అంటే దాని మీద లైన్ మీద గీసే స్టేజ్కి అయితే వచ్చింది. అండ్ సో మీరు 1.5 year ఉన్న పిల్లలు అప్పటి నుంచే స్క్రిబిలింగ్ బాగా చేయించండి. సో నేను క్యాండీకి ఈ మధ్య స్టార్ట్ చేశాను, ఒక 1 month అవుతుందేమో అంతే అనమాట. సో 1 monthలో ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందంటే మీరు 1.5 year నుంచే మంచిగా ప్రాక్టీస్ చేపిస్తే తొందరగా వచ్చేస్తుంది ఈజీగా. అండ్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.